ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో హృదయాంతరంగము నుంచి ఉదయకాల సమయములో మీకు శుభవందనాలండి. యోబు పుస్తకము 29వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఏలయనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి లేని వారికి, సహాయము లేని వారికి సహాయము చేయు దేవుడు మన దేవుడు. దేవుని బిడ్డలారా, కీర్తనలు 121లో కీర్తనకారుడు దేవుని చూసి పాడాడు, భూమిని ఆకాశమును సృష్టించిన యెహోవా నుంచి నాకు సహాయము కలుగును అని కీర్తనకారుడు దేవుని హెచ్చించి పాడాడు. కారణం, మన దేవుడు సహాయం చేయు దేవుడుగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నాకు సహాయం చేయువారు ఎవరు లేదు, నన్ను ప్రేమించే తండ్రి లేదు, అయ్యో నన్ను ప్రేమించడానికని ఎవ్వరూ లేదండి అని బాధపడుతున్నారా? కన్నీటితో ఉన్నారా? ఆపదతో ఉన్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చోలిపోవద్దండి. మన దేవుడు తండ్రి లేని వారికి, సహాయం లేని వారికి సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఒక తండ్రిగా దేవుడు మిమ్మల్ని బలపరచును గాక, మీకు సహాయం చేయును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాక్యాన్ని విని నాతో చేరి ప్రార్థన చేసేటువంటి దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. కల్వరి సిలువలో చెందినటువంటి రక్తములు ఈ బిడ్డల్ని దాచుకోండి నాయనా. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి, రక్తపోట్లో దాచుకోండి. ఇప్పుడే మీ కృపా కనికరం, మీ ప్రసన్నత వీళ్ళపైన దిగివచ్చునుగాక నాయనా. ఏ సహాయం కొరకు మిమ్మల్ని చూస్తుండినా, నన్ను ప్రేమించడానికని ఎవరు లేదే, నాకు తండ్రి లేదే, నన్ను ప్రేమించువారు ఈ భూలోకములో ఎవ్వరూ లేదు అని ఏడ్చేటువంటి ప్రతి ఒక్కరికి తండ్రిగా మీరు దిగిరండి. వాళ్ళని ఆదుకోండి, వాళ్ళను బలపరచండి, వాళ్లకు సహాయం చేయండి, వాళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. ఈ రోజంతా మీ ప్రసన్నతను వాళ్ళు గ్రహించాలి, ఈ రోజంతా మీ కృపను వాళ్ళు గ్రహించాలి. మీ బిడ్డలను బలపరచండి, మీ కృపా కనికరంతో కూడా నింపండి, ముట్టండి, సాయించండి, దీవించండి, అగ్గిరిజోలగా మార్చండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.